హలో, వెల్కమ్ టు సినిమా మనిషి. థ్రిల్లర్ మూవీస్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు కూడా చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తాయి. అలాంటి సూపర్ థ్రిల్లర్ మూవీస్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి. వాటిలో టాప్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, డెరిక్ అబ్రహం. ఈ మూవీలో మలయాళీ నటుడు మమ్ముట్టి మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. రీసెంట్గా వచ్చిన ఇండియాస్ మోస్ట్ వైలెంట్ ఫిలిం మార్క్ డైరెక్టర్ హనీఫ్ అదేని ఈ మూవీకి స్క్రిప్ట్ రైటర్గా వర్క్ చేశారు. షాజీ పడూర్ ఈ మూవీ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ప్లాట్ చూస్తే వరుసగా జరిగిన 9 మర్డర్లను డెరిక్ అబ్రహం ఎలా చేశాడు, ఆ సీరియల్ కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు, ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ పాయింట్లో తెరకెక్కిన మూవీ ఇది రివెంజ్ డ్రామా మూవీగా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే టెక్నిక్తో ఈ మూవీని ఇంట్రెస్టింగ్గా తీశారు. యూట్యూబ్లో ఉన్న ఈ మూవీ ఖచ్చితంగా మీకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఒకసారి వెళ్ళి చూసేయండి. నెంబర్ 2, ఆర్డిఎక్స్. 2023లో మలయాళంలో వచ్చిన సూపర్ యాక్షన్ మూవీస్లో ఒకటి ఆర్డిఎక్స్. రాబర్ట్, డానీ, జేవియర్ అనే 3 లీడ్ క్యారెక్టర్స్తో ఈ మూవీ రన్ అవుతుంది. ఇది రివెంజ్ డ్రామా. ఆర్డిఎక్స్ ఫ్యామిలీ పైన అటాక్ చేసిన గ్యాంగ్ పైన వీరు ఎలా రివెంజ్ తీర్చుకున్నారు, ఈ ప్రాసెస్లో వీళ్ళ 3కి ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. మలయాళంలో వచ్చిన బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. యాక్షన్తో పాటు థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది. ఇందులో వచ్చిన సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. ఖచ్చితంగా బెస్ట్ అనిపించే థ్రిల్లర్ మూవీస్లో ఇదొకటి. నెంబర్ 3, ద టీచర్. అమ్లాపాల్ మెయిన్ లీడ్గా చేసిన మలయాళీ మూవీ ద టీచర్. హకీమ్ షా, మంజు పిల్లై, విజయన్, వినోద్ జోస్ ఇతర లీడ్ క్యారెక్టర్స్ చేశారు. ఈ మూవీ కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్లో ఉంటుంది. దేవిక అనే ఒక టీచర్ కాలేజ్లో వర్క్ చేస్తుంది. ఆమె పైన కొందరు అటాక్ చేసి రేప్ చేసిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టే బాడీ పైన ఇంజురీస్ ఉంటాయి. అదే టైంలో తాను ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత తను ప్రెగ్నెంట్ అని తేలుతుంది. అయితే దేవిక తనని రేప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు అనే విషయాన్ని ఎలా కనిపెట్టింది అనేదే మిగతా స్టోరీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఒక వ్యక్తి తనకు జరిగిన ఇష్యూని ఎలా సాల్వ్ చేసుకుంది అనేదే ఇంట్రెస్టింగ్గా చూపించారు. సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా బాగా చూపించారు. యూట్యూబ్లోని ఈ మూవీ మీకు బోర్ కొట్టకుండా సాగిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయండి. నెంబర్ 4, భూమిక. 2021లో వచ్చిన తమిళ్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఐశ్వర్య రాజేష్, విధు, అవంతిక వందనపు లీడ్ రోల్స్గా చేశారు. కొందరు గ్రూప్గా ఏర్పడి ఒక ప్రాపర్టీని సర్వే చేయడం కోసం ఒక ట్రిప్కి వెళ్తారు. అది బాగా ఓల్డ్ ప్రాపర్టీ. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆత్మ వాళ్ళతో మాట్లాడుతున్నట్లు, ఏదో చెబుతున్నట్లు ఫీలింగ్ కలిగి భయపడుతూ ఉంటారు. అయితే అసలు అక్కడ ఇంతకీ ఏం జరిగింది, వెళ్ళిన వాళ్ళు చివరిగా ఏమయ్యారు అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ఇది కొంచెం డిఫరెంట్ జానర్లో వెళ్ళే థ్రిల్లర్ మూవీ. హారర్ మూవీస్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఎక్సైట్ చేసే విధంగా ఉంటుంది. ఈ మూవీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లో ఉంది, ఒక లుక్ వేయండి. నెంబర్ 5, కోడ్ M. ఇది హిందీలో తెరకెక్కిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్. ఈ సిరీస్ అంతా ఇండియన్ ఆర్మీ లాయర్ చుట్టూ తిరుగుతుంది. మిలిటరీ ఎన్కౌంటర్ కేసులో లాయర్ చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక మిస్టేక్ ఉందని కనిపెడుతుంది. ఆ కేసులో అసలు ఏం జరిగింది, లాయర్ ఎందుకు ఈ కేసుని ఓపెన్ చేసింది అనేది ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇండియన్ ఆర్మీ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి అందులో లాయర్ ఫైండ్ అవుట్ చేసిన లూప్ హోల్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ సిరీస్ జీ5తో పాటు యూట్యూబ్లో కూడా అవైలబుల్లో ఉంది. స్టార్ట్ చేస్తే ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతుంది, ఒక లుక్ వేయండి. నెంబర్ 6, విజయ్ ఆంటోనీ కిల్లర్. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ బిచ్చగాడు మూవీతో తెలుగులో బాగా ఫేమ్ సంపాదించాడు. ఆయన యాక్ట్ చేసిన కిల్లర్ మూవీ తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇది ఒక లేడీ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే స్టోరీ. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కార్తికేయన్ అనే పోలీస్ ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషన్ బాగుంటుంది. ఈ కేసులో ప్రభాకరన్ ఇరుక్కుంటాడు. చివరికి కార్తికేయన్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, ప్రభాకరన్ బయటపడ్డా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. విజయ్ ఆంటనీ మూవీస్ అన్నీ బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీని కూడా చూడొచ్చు. అందులోనూ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెంబర్ 7, మిడ్ నైట్. 2021లో వచ్చిన కొరియన్ మూవీ. తెలుగు డబ్బింగ్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఒక డెఫ్ విమెన్ సైన్ లాంగ్వేజ్ కౌన్సిలర్గా పనిచేస్తూ ఉంటుంది.
అయితే ఒక మర్డర్ని చూసినందుకు ఈమెని చంపాలని ఒక సీరియల్ కిల్లర్ టార్గెట్ చేస్తాడు. అయితే చనిపోయిన వ్యక్తి బ్రదర్ ఈ డెఫ్ విమెన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. చివరికి ఆ సీరియల్ కిల్లర్ నుంచి వీరు ఎలా తప్పించుకున్నారు అనేదే ఈ మూవీ స్టోరీ. కొరియన్ మూవీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ మూవీ కూడా అదే లైన్లో ఉంటుంది. డిఫరెంట్ స్టోరీ లైన్తో వచ్చిన మూవీ కాబట్టి ఎక్కడా బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెంబర్ 8 యాడ్ ఇన్ఫినిటమ్. ఇది 2021లో వచ్చిన తెలుగు మెడికల్ థ్రిల్లర్ మూవీ. మెడికల్ థ్రిల్లర్ మూవీస్ చాలా బాగుంటాయి. ఈ మూవీ కూడా అదే విధంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నితిన్ ప్రసన్న, ప్రీతి అష్రాని లీడ్ రోల్స్గా బాగా యాక్ట్ చేశారు. సైన్స్, క్రైమ్, పొలిటికల్ ఎలిమెంట్స్తో ఈ మూవీ రిలేట్ అయ్యి ఉంటుంది. స్టోరీ చెప్పాలంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. చూడ్డానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని డెఫినెట్గా వాచ్ చేయాలి. నెంబర్ 9 సుబ్రహ్మణ్యపురం. సుమంత్, ఈషా రెబ్బ మెయిన్ లీడ్స్లో వచ్చిన ఈ మూవీ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కింది. సంతోష్ జాగర్లపూడి ఈ మూవీ డైరెక్టర్. సుబ్రహ్మణ్యపురంలో ఒక మిస్టరీని కార్తిక్ అనే వ్యక్తి ఎలా సాల్వ్ చేశాడనే దాని చుట్టూ ఈ మూవీ స్టోరీ రివాల్వ్ అయి ఉంటుంది. డివోషనల్ ఎలిమెంట్స్తో ఈ మూవీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఇటువంటి మిస్టీరియస్ మూవీ ఇష్టపడేవారు ఈ మూవీని ఖచ్చితంగా వాచ్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇవి యూట్యూబ్లో ఉన్న బెస్ట్ థ్రిల్లర్ మూవీస్. ఇవి కాకుండా ఇంకా ఏదైనా మూవీస్ ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.